కొంచెం ఇష్టం కొంచెం కష్టం కొంచెం ఇష్టం కొంచెం కష్టం. అందుకే ముహూర్తాలు పెట్టడం కోసం పంతులు గారిని అట్టుకొచ్చాను. చలం బావా ఏంటో చేస్తుంది. నువ్వు ఉండు బావా. ఇదిగో మంగారు, మీరు ముహూర్తాలు పెట్టించేయండి. అవతల నాకు టైం లేదు. అప్పుడే పెళ్లి ఏంటి? అబ్బా, అప్పుడే కాకపోతే ఇంకెప్పుడు చేస్తారు మంగారు? అందరూ కలిసిపోయారు కదా, పాత స్నేహితులు ఇద్దరు ఒకటైపోయారు కదా, ఇక వాళ్ళిద్దరు కూడా కలిపితే పని అయిపోతుంది కదా. ఇప్పటికిప్పుడు పెళ్ళంటే మంచి ముహూర్తాలు దొరకాలి కదా. పంతులు గారు పెళ్లికి ఇప్పుడు మంచి ముహూర్తం చూడండి. అయ్యా, ఇప్పటికిప్పుడు ముహూర్తాలంటే ఈడికింది తెగొచ్చిన కోళ్ళగా ఇట్టెట్ట అంటా ఉండడు. ఆ, అయ్యా ఒక్క నిమిషం పంచాంగం చూసి చెబుతాను. అన్నాడు పంతులు గారు. ఇదిగో ఒక్క నిమిషం. అబ్బా, ఏమిటండి పంతులు గారు, పౌర్ణమి రోజు మంచి ముహూర్తం ఉంది, ఆ రోజు పెళ్ళని చెప్పేయండి. ఏమిటి 2 రోజుల్లోనా? ఇప్పటికిప్పుడు ముహూర్తం అంటే ఎలా కుదురుతుందండి? మన ఇష్ట ప్రకారం గ్రహాలు తిరగద్దు, అవి అక్కడక్కడ ఎక్కడో తిరుగుతూ ఉంటాయి. ఏదో పెద్ద మీ కూతురు పెళ్లికి ముహూర్తం పెట్టమన్నట్టుగా ఫీల్ అయిపోతున్నారేంటి? ఇదిగో గ్రహాలన్నీ ఎక్కడెక్కడ తిరుగుతున్నా సరే దొరకబడాల్సిందే. ఒకవేళ తిరగడమే ప్రాబ్లం అయితే పెద్ద ఆయనకి చెప్పైనా సరే కాలచక్రాన్ని వెనక్కి తిప్పిద్దాను గానీ, కార్తీక పౌర్ణమి రోజే మంచి ముహూర్తం ఉంది, ఆ రోజే పెళ్ళి. ముహూర్తాలు కూడా మీరే పెడితే మరి నన్ను ఎందుకండి తీసుకురావడం? నా మాట మీ నోటంటే చెప్పిద్దామని. అలా చెప్పడం కుదరదు. కుదరదా? అస్సలు కుదరదు. కుదరదా? హై పిచ్ లో చెప్పినా కుదరదు. ఎప్పుడు కుదిరిద్దా? అది ఇప్పుడు ఇదిగో పౌర్ణమి తర్వాత ముహూర్తాలున్నా నేనుండను. మీరు కాదనుకుంటే కానిచ్చేయండి. ఎక్కడికి వెళ్తున్నారేంటి? స్వర్గానికి. బ్యాంకాకా? ఆ స్వర్గం గురించి నాకు తెలుసులేండి. ఆ స్వర్గం గురించి కాదండి, అదే 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 విన్నాను పదండి. ఇదిగో డబ్బులు తీసిన అలా వెళ్ళిపోతారే. ఇటో పదండి లోపలికి. పదండి. అయ్యా, రేపు పౌర్ణమి రోజు అంటే వచ్చే 4వ తేదీ బ్రహ్మాండమైన ముహూర్తం ఉంది. మరి ఎల్లుండేనా? కష్టంగానే మరో ముహూర్తం చూడండి. లేవు, దగ్గరలో అసలు అలాంటి ముహూర్తాలే లేవు. ఆయన చెప్పాల్సింది నువ్వు చెప్తున్నావేంటి? మీరే చెప్పాలంట. అవునండి, దగ్గరలో మంచి ముహూర్తాలు లేవు. అయినా ఏ 100 ఏళ్లకో ఓసారి వచ్చే ఇలాంటి ముహూర్తం మళ్ళీ మళ్ళీ రాదు. సరేలేరా, అంత మంచి ముహూర్తం ఉందంటే కాదనటం ఎందుకు? ఏర్పాట్లన్నీ చేయాలి కదరా. ఇంతమంది ఉన్నాం, అందరూ తలో చేయి వేస్తే అదే అయిపోతుంది. శుభం. ఇంకా ఆలస్యం ఎందుకండి? తాంబూలాలు మార్చేసుకుంటే ఓ పని అయిపోతుందిగా. అప్పుడే తాంబూలాలేంటండి? ఇదిగో బావా, నువ్వు ఇలాగే ప్రతిదానికి అడ్డడిపోతుంటే పైకి వెళ్ళిన తర్వాత మొత్తం పాకాలన్నీ కలిపేసి నీకోసం స్పెషల్ పాకం తయారు చేస్తారు. మరి మీ ఇద్దరు ఆగుతారా? తాంబూలాలు మార్చుకుంటే పని అయిపోతుందిగా. అయ్యా, తాంబూల పళ్ళాలు సిద్ధం చేయండి. శ్రీరస్తు శుభమస్తు అవిఘ్నమస్తు. స్వస్తి శ్రీ చాంద్రమాన మన్మథనామ సంవత్సరం మంగళవారం ముద్దు తులసి ప్రసాద్ శారదా కుమారిల వారి కుమారుడు కనిష్ట పుత్రుడు ముద్దు గౌతమ్ కృష్ణకిచ్చి మువ్వ లక్ష్మీనారాయణ జానకి గారుల ఏకైక కుమార్తె మువ్వ రేవతినిచ్చి పెద్దల సమక్షంలో వివాహం జరిపించుటకు సుముహూర్తం నిర్ణయించడం అయినది. అయ్యా, ఉభయులు తాంబూలాలు మార్చుకోండి. ధ్రువం తే రాజావరుణో ధ్రువం దేవో బృహస్పతి ధ్రువం త ఇంద్రశ్చాగ్నిశ్చ రాష్ట్రం ధారయతాం ధ్రువం. నిశ్చయ తాంబూల ముహూర్త సుముహూర్తో అస్తు. శుభం. అయ్యా, ఇక మీరు పెళ్లి కార్యక్రమాలు ప్రారంభించవచ్చు.
అమ్మయ్యా, నాకు మా అత్తకి పైన స్వర్గానికి వెళ్ళడానికి టికెట్ కన్ఫర్మ్ అయిపోయింది. ఇదిగో పెద్దనా, నీకు నేను ఇచ్చిన మాట నిలబెట్టేసుకున్నాను. హాయ్. స్వామి, ఇంచుమించుగా సగం పెళ్ళైపోయినట్టే. మా అత్తకి ఈ విషయం చెప్పి స్వర్గానికి తీసుకెళ్ళిపోవడానికి నేను వస్తున్నానని చెప్పు. ఏటే మర్చిపోమాక. హాయ్. సువ్వి కస్తూరి రంగ సువ్వి కావేటి రంగ సువ్వంటూ దంచండమ్మ పసుపు కొమ్ములు. సువ్వి కళ్యాణ రంగ సువ్వి కైవల్య రంగ దంచుతుంటే మెరవాలమ్మ చెవుల కమ్మలు. ఆహం 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 ఆహం. తీగ నడుములు గంగ పంచు ముత్తైదువలు వంగి వంగి పోటేయండి వెండి రొకళ్ళు. పూల బుట్టాలు దాచే పట్టు జాకెట్టు చెమట పట్టుతుంటే ఊరించాలి మగాళ్ళ కళ్ళు. ఆహు ఈ సోపులు పెళ్ళాక చూసుకుదురు గానీ పని కానివ్వండి. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో, అమ్మాయి కళ్ళల్లో ఎన్ని ముచ్చట్లు. సన్నాయి మోగింది పెళ్లి పందిట్లో. అవును, రోజు చూసే రేవతే కదా, కొత్తగా కనిపిస్తుంది ఏందబ్బా? గోరింట పూసింది పిల్ల దోసిట్లో, ఊరంతా చేరింది పెళ్లి ముంగిట్లో. ఇదిగో అడగలో త్వరగా కానండి కానండి, నాకు అసలు టైం లేదు. తప్పుకోవాలగా. అమ్మాయి పక్క జరగా. ఏంటి అది అంచడం ఇటే? ఆ? ఇదిగో చలం, ఇది ఆడవాళ్ళ కార్యక్రమం, నువ్వు తప్పుకో. అయితే మగాళ్ళు పనికిరారా? పనికిరారు. మొన్నటి దాకా ఆడవాళ్ళకి హక్కులు కావాలి అంటూ బలవంతంగా లాగేసుకుని ఇప్పుడు మగాళ్ళకి హక్కులు లేకుండా చేస్తారా? దిస్ ఇస్ టూ మచ్. పెళ్లిలోని హక్కుకోలేంటి? వెళ్ళు. సరే తీసుకో. సుతా వీళ్ళలాగే వదిలేస్తే పౌర్ణం దాకా దంచుతూనే ఉంటారు. నేను ఇక్కడే ఉండిపోతాను. ఇప్పుడు ఎలాగా? ఐడియా చేంజ్. వస్తున్నానే వస్తున్నా. Lovely girls, it's a beautiful day. Yeah. Ha. ఇదిగో అత్త పక్కకి జరుగు. ఇదిగో తాయారు వదిలే, ఒకసారి రోగిలిటి తప్పుకో.
เฝ้าหันยิงโมกชิวมาหาใช่เลยมาหาใช่เลยมาเสริมใช่เลยมาเสริมใช่เลย ఎవరబ్బా అయితే వెనకాల నుంచి పిటపిటలాడిపోతా ఉండది వచ్చిన పని కూడా మర్చిపోయి ఉండాను అబ్బా. Hey, lovely girls. It's a beautiful day. Yeah. Ha. నేనే ఇంకెవరు అనుకున్నావు ఏంటి నువ్వే అనుకున్నాలే. అబ్బా ఇది కూడా మీ రోకలి అబ్బా అబ్బా వదిలే ఇదిగో సెలం బాబు, అమ్మో. మనం అనుకున్నది ఏంది, నువ్వు చేస్తా ఉన్నది ఏంది? అనుకున్నవన్నీ క్యాన్సిల్ ఇంకిదే కన్ఫర్మ్ ఇదేంటి సెలం బాబు ఇట్టా మాట్లాడుతా ఉండవు? ఆడు మన శత్రువు. రేవత్తు ఆడి పెళ్లి జరగకుండా చేద్దాం అనుకుంటే నువ్వే పసుపు కొట్టి మరీ పెళ్లి చేస్తా ఉండవా? కథ క్లైమాక్స్ వచ్చేసిన తర్వాత ఇంకా శత్రువుతో లేవు మామా. ఇదిగో నాకు పెద్దగా టైం లేదు, తర్వాత కలుద్దాం వెళ్ళు. సెలం బాబు, అబ్బా ఈ పెళ్లి జరగనివ్వను. జరుగుద్దే జరగనివ్వను. జరుగుద్దే జరగనివ్వను. ఆ, దత్తుడు బావా ఓ పాలేలారా. ఓ అమ్మో దత్తుడా. రేవతే గౌతమ్ రేవతే గౌతమ్ రేవతే గౌతమ్ రేవతే. గట్టిగా లాగితే డెకరేషన్ తెగిపోద్ది. మన పెళ్ళంట కదా, అవునంట. నాకు సిగ్గేస్తా ఉండదబ్బా. నాకు అదే వేస్తుంది. మీ సిగ్గు సేవడా అక్కడ బోల్డ్ని పళ్ళు పెట్టుకుని ఇక్కడ ఎండి మీ సరసాలు రండి. పట్టుకో. చెల్లెలు పెళ్లి జరిపిస్తున్నాం, ఖర్చు కలిసి వస్తుంది. అదే పెళ్లి మండపంలో మన పెళ్లి కూడా జరిపించారు. ఏయ్, మన పెళ్ళేంటే? ఏ కాదనుకున్న వాళ్ళ పెళ్ళే జరిగిపోతుంటే కావాలనుకున్న మన పెళ్ళెందుకు జరగదు? ఆ పెళ్లి జరగదు, మన పెళ్లి జరగదు. ఏం బావా ఎందుకు జరగదు? ఏయ్, బావేంటే బావా? పోతలకే. ఈ రోజు పో అంటున్నావు, మరి ఆ రోజు అర్ధరాత్రి తీసుకొచ్చి మరి ఇంట్లో ఎందుకు పెట్టుకున్నావు? నిన్నెవరు తెచ్చారు? ఎవరినో అనుకుని తెస్తే ఆ మూట్లో నువ్వున్నావు. ఎలాగైతేనే తీసుకొచ్చావుగా, అలాగే ఒక తాళి మెళ్ళో పడేసి ఏలుకోరాదు. ఏయ్, విసిగించకుండా పోవే అవతలకి. అంతేనా? అంతే. ఏమైంది సిస్టరు, ఎందుకు ఏడుస్తా ఉండవు? ఎలాగో మీ పెళ్లి జరుగుతుంది కదా, అదే మండపంలో మనం పెళ్లి చేసుకుందాం అంటే తంతానంటున్నాడు. యూ డోంట్ వరీ సిస్టర్, దత్తుడు బావ అనుకున్నది ఏది జరగదు. మా పెళ్లి జరగదన్నాడు, ఇప్పుడు ఏమై ఉండదే? అట్నే వద్దున నీ మెళ్ళలో తాళి కట్టించేస్తాను కదా. కానీ ఒకటే, మా పెళ్లి అయ్యేదాకా నువ్వు సైలెంట్ గా ఉండాలా, సరేనా? నిజంగా చేస్తావా? ఒట్టు. ఒట్టేసి ఒక మాట, వేయకుండా ఒక మాట చెప్పను. ఛీ, 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 నా మాటలేసిన చెప్తాను. ఇదిగో, ఒట్టేసి ఒక మాట, ఒట్టేయకుండా ఒక మాట చెప్పరబ్బా. నీ పెళ్లి కన్ఫర్మ్, నువ్వు అది ఫిక్స్ అయిపో. రేవతే రేవతే. అయ్ బాబోయ్.
ఏంది బావా టెన్షన్ పడతా ఉండవో? ఎవడ్రా నీకు బావా? నీ సెల్లెలకు మొగుడుంటే బావుగాక ఇంకేం అవుతానో? అయినప్పుడు చూద్దాంలే. తాంబూలాలు కూడా మార్చేసుకుంటారు. ఇక తాళి కట్టడమే ఆలస్యం. ఇంకేం చేస్తావులే గానీ కాళ్ళు కడగనికే రెడీగా పో. రై, నా కంటలో ప్రాణం ఉండగా ఈ పెళ్లి జరగదురా. ఏం చేస్తావప్పా? ఏం చేస్తావు? ఎవరొద్దన్నా ఆ సెలవు ఉండ్లా ఆడి దగ్గరుండి మా పెళ్లి చేస్తాడో. ఏదో మాట వింటున్నాడు కదా అని అన్ని చేసేస్తాడనుకో మాకు. చేస్తాడు బావా. ఆ విధంగా ఆడికి స్విచ్ చేసి ఉండ్లా. స్విచ్చా అంటే ఏం చేశారా వాడిని? ఏం మందు పెట్టారా వాడికి? చెప్తారు. ఇది నేనేసిన ఎత్తు బావా. నువ్వే కాదు ఆ దేవుడు చట్టుబడినా మా సెల బ్రదరు పెళ్లి ఆగనివ్వడు. అలా అని ఏం మాయ చేశారా? మా పెళ్లి జరిపించుకోనికి నేనేదో చేసి ఉండాలి గానీ ఇక నువ్వేం చేయలేవని ఫిక్స్ అయిపో. గౌతమ్ బెదరు అమ్మా ఎక్కడ ఉన్నావు నువ్వు? ఇదిగో ముహూర్తాలు ఫిక్స్ అయిపోయాయి. ఇంకా మేళాలు తాళాలు షామియానోళ్ళు వంటల్ని పురమాయించాలి. ఏమంటావు? ఓ బెదరు, నువ్వేమో పెళ్లి చేద్దామని చూస్తా ఉండవు, ఈయనేమో ఎట్టా జరుగుద్దో చూస్తానంటా ఉండడు. ఇదిగో దత్తుడు బావా, ఈ పెళ్లి ఆగదు. నేను పోవాలి కదా. ఎక్కడికి నువ్వు పోయేది? నేను పోయాక అర్థమైతే గానీ ముందు నువ్వు వెళ్ళి పెళ్లిపోవాలి చూడ. రేవతి పెళ్ళంటూ జరిగితే అది నీతోనే జరుగుతుంది. చూడు బెదరు, ముహూర్తాలు పెట్టినా కూడా రేవతికి నీకు పెళ్ళంటా ఉండాడు. అబ్బా ఆయన అంటే మాత్రం జరిగిపోతాయి ఏంటి? నువ్వు ఒకడు ఎదురింట్లో మా అమ్మ నాయన వెయిటింగ్. అక్కడ వాళ్లకు ఇక్కడ నాకు మర్యాద చేసేవాళ్లే కనబడట్లా. ఒట్టి మాట్లాడేవాళ్ళ తప్ప. బెదరు నేనున్నాను కదా. ఇదిగో దత్తుడు బావా, మర్యాద అంటే మనం అంటే మర్యాద. మన ఊరికి సెట్ట పేరు తేమాక పద, ఎదురింటికి వెళ్ళిపోదాం పద. అక్కడ నాకేంటి పని? అబ్బా వెళ్తే చెప్తాను కానీ రా బావా. నేను రాను బావా. ఎదో మొహోటాలు నువ్వు ననే పద, రమ్మంటుంటే పద.